హలో అందరికీ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ నేనైతే ఖమ్మంలో ఉన్నాను. రేపు మా బావగారి విడుమల అనమాట. సామర్లకోట నుండి డైరెక్ట్ బస్ లేకపోవడంతో మేము రాజమండ్రి టు ఖమ్మం బస్సులో వచ్చేసాం. 6 అవర్స్ బస్ జర్నీ చేయడం అంటే నాకు చాలా చాలా కష్టమండి. నాకు బస్సు అస్సలు పడితే బాబోయ్! దానికి తోడు ఇక్కడ ఈ ఎండలు మటికి చంపేస్తున్నాయి. మా బావగారు ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నాం మేము. హమ్మయ్య! ఫైనల్‌గా మా బావగారు అయితే వచ్చేసారు. లేకపోతే ఇక్కడే కరిగిపోయేవాళ్ళం ఎండలకి. నం అలా సరదాగా జోక్స్ వేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ మా అక్క వాళ్ళ ఊరు వచ్చేసాం. ఇక్కడ చూసారా పిఠాపురం ఎమ్మెల్యే గారి తలక. ఏ స్టేట్ అయినా సరే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజే వేరే లెవెల్ ఉంటుందబ్బా! ఇంకా ఫైనల్‌గా ఇంటికొచ్చేసాం. నేను కారు దిక్కుండానే మా వదిన వాళ్ళ చిన్న పాప నా దగ్గరికొచ్చేసి వాటేసుకుంటుంది. తిను చిక్కీ అనమాట. తిను పెద్ద పాప లక్కీ. భలే యాక్టివ్‌గా ఉంటారు ఇద్దరు అసల. తినే మా అక్క. మా అమ్మ కంటే కూడా నా కోసం ఎక్కువ ఆలోచించేది మా అక్కే. అయినా సరే ఇద్దరికీ అస్సలు పడదు. కొంచెం సేపు నవ్వుకుంటాం, కొంచెం సేపు తిట్టుకుంటాం. పెళ్ళయ్యాక కొట్టుకోవడం మానేసాము బాగోదని. తినే మా వదిన మా బావగారి అక్క అనమాట. ఇంకా అందరినీ అలా అలా పలకరించేసి భోజనాలకి రెడీ అయిపోయాం. అసలుకి ఆకలి దంచి కొట్టేస్తుంది. ఇంకా అందరం భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక టాపిక్ ఉందనమాట. ఏంటంటే మా అక్కకి పెళ్ళైన కొత్తలో మా బావగారు భోజనం చేస్తూ కారం కావాలన్నారు. మా వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళకి అలా కర్రీలో వేసుకోవడం అలవాటేమో అని మా అమ్మ కారం డబ్బా తెచ్చి మా బావగారి దగ్గర పెట్టింది. ఇంతకి మ్యాటర్ ఏంటంటే కారం అంటే పచ్చడి అని అర్థం అంట. ఆ విషయం చెప్పుకొని నవ్వుకుంటున్నారు మా వాళ్ళు. ఇంకా నేను తినలేనంటే మా అక్క తినకపోతే చీపిరికట్ట ఇరిగిపోద్దని బెదిరించింది. ఇంకా ఫుల్గా తినేసి ఒక స్లీప్ వేసేసా. లెగిసేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కలిసి విడుములకు ముందు రోజు స్వామికి బియ్యం ఇంకా డబ్బులు ఇస్తున్నారు. ఎందుకో నాకు తెలీదు, అలా ఇవ్వాలన్నారు. ఇంకా మార్నింగ్ లెగ్సి రెడీ అయిపోయాం. ఆ ఊర్లోనే ఒక టెంపుల్లో స్వామిలందరూ కలిసి పీఠం పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. అందరూ రెడీ అవ్వడానికి టైం పట్టేలా ఉందన్నారు. ఈలోపు మా అక్క వాళ్ళ ఇల్లు చిన్న హోమ్ టూర్ చేసేస్తా, చూసేయండి. ఈ ప్లేస్ అంతా ఇంటి బయట అండి, చూడటానికి చాలా బాగుంటుంది. మొత్తం అంతా గ్రీనరీయే కనిపించింది. నాకు మా అక్క వాళ్ళ ఇల్లు కంటే ఈ బయట ప్లేస్ అంటేనే చాలా ఇష్టం. ఇంకా అలా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక హాల్ అండ్ అదో బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మా వాళ్ళంతా సోదేసుకుంటున్నారు కూర్చొని. ఇంకా అలా ముందుకెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఇక్కడ ఉంటుంది సూపర్ ప్లేస్. అసలు భలే ఇష్టం నాకు. చూడటానికి మొత్తం గ్రీనరీయే. ఎన్ని పొలాలు ఉంటాయో అటువైపు అంతా. ఇంకా అక్కడేమో వడ్లు ఆరబెట్టారు. ఇంకా అలా ముందుకెళ్తే ఇటు పక్క వచ్చిన చుట్టాలందరికీ భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్ కూడా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా ఇది వంటగది అనమాట. సో ఇంక ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయి మేమంతా టెంపుల్కి బయలుదేరిపోయాం. టెంపుల్ కూడా ఇంటికి చాలా దగ్గరే. అక్కడికి వెళ్ళాక ఫుల్ హడావడైపోయింది. పూజకు కావాల్సినవేవో మర్చిపోయారని అటు ఇటు తిరగడమే సరిపోయింది పాపం మా అక్క వాళ్ళకి. కొంచెం సేపట్లో మా బావగారి పూజ స్టార్ట్ అవుతుందన్నమాట. దానికోసం ప్రిపేర్ అవుతున్నారు. నేనైతే విడుమల పూజ చూడడం ఇదే ఫస్ట్ టైం. నా చిన్నప్పుడు మా డాడీ మాలేసుకున్నారు, కానీ అయినా ఈ ఏజ్కి పూజలు ఈ ప్రాసెస్ అంతా ఏం గుర్తుంటుందండి. అప్పుడు ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. కానీ పూజ మటుకి త్వరగానే అయిపోయింది. అసలు ఏ పూజ అయినా ఇంత త్వరగా అవడం నేను చూడలేదు. ఒక 5 మినిట్స్లో చేసేసారు. ఎంత సింపులా అని అనుకున్నాను. ఇంకా ఫైనల్గా విడుములు కడుతున్నారు. విడుముల్లో చాలా పెట్టారు. పూజ చేసిన వస్తువులు, ఇంకా బియ్యం, ఇంకా ఏదో క్లాత్, ఇవన్నీ పెట్టేశారు. అలా మొత్తం వేసి కట్టేశారు. ఇంకా ఫైనల్గా విడుముళ్ళు స్వామి తల మీద పెట్టేసి టెంపుల్ చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేపించి అందరినీ ఒక చోట పెడతారు. ఇంట్లో వాళ్ళు, చుట్టాలు అందరూ స్వామికి మాల వేసి ఆశీర్వాదాలు తీసుకుంటారనమాట. ఇంకా అందరితో పాటు నేను కూడా స్వామి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. స్వామిలందరికీ మ్యాచ్ అవ్వాలని నేను బ్లాక్ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. అందరం మంచిగా పిక్స్ దిగేసి అట్లా కొంచెం సేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాం. పాపం మా చిక్కితలకి ఫీవర్ వచ్చేసింది. ఆడి ఆడి బాగా అలసిపోయింది. నేను వీడియో తీస్తున్నాను తెలియక మా అమ్మమ్మ ఫోటో ఏమో అని అలా స్టడీగా ఉండిపోయింది. ఇంకా స్వామిలందరూ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయారు. యాక్చువల్గా వాళ్ళకి ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయని విజయవాడ వరకు ఆ చిన్న వ్యాన్లోనే వెళ్ళారు అందరూ కలిసి. ఇంకా అందరూ వెళ్ళాక మేము ఇంటికెళ్ళి భోజనం చేసి త్వరగా స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ బస్ దొరకడం చాలా కష్టమైపోద్దని మేము త్వరగా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే బస్సెస్ ఉంటాయి కానీ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ నైట్ అయిపోతుంది. సో ఇంక అందరికీ అలా వీడ్కోలు చెప్పేసి అలా బస్ స్టాండ్కి వెళ్తే అదేమో 1 అవర్ లేట్ అంట. ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది. సో ఇదనమాట ఇవాళ నా వ్లాగ్. నా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కమెంట్ కూడా చేయండి. బాయ్.